హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పూజాదేని వ్లాగ్స్. ఈరోజు రాగి పిండితో రాగి లడ్డూలు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. 1 కప్ రాగి పిండి తీసుకోవాలి. 2 స్పూన్స్ నెయ్యి వేసి వేయించుకోవాలి. మంచి స్మెల్ వచ్చే వరకు వేయించుకోవాలి ఫ్రెండ్స్. అంటే స్టవ్ సిమ్లో పెట్టుకొని స్లోగా వీడియోలో చూపిస్తున్న విధంగా వేయించుకోవాలి. అది మనకు స్మెల్ వచ్చినప్పుడు ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. లేదంటే తెలియదు అది మనకి మాడుతుందా ఎలా అవుతుంది అనేది. స్మెల్ వచ్చే వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఈ రాగి పిండితో మనం ఇలా లడ్డూలు చేసుకొని తినడం వల్ల మనకు ఐరన్, ప్రోటీన్, కాల్షియము ఇలాంటి చాలా లాభాలు ఉన్నాయి మన హెల్త్కి. కానీ మనం ఇవి తినము, బయట ఫుడ్ మాత్రం అంతా తింటాము. ఇలా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని హెల్తీగా తింటే మనకి ఎలాంటి ఐరన్ ట్యాబ్లెట్స్ కానీ విటమిన్ ట్యాబ్లెట్స్ కానీ వేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఎనిమియా రాకుండా ఉంటుంది. చూడండి, ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా వేయించుకొని తీసుకున్న తర్వాత బాదం, కాజు చిన్న చిన్న ముక్కలుగా తీసుకొని 1 స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని వేయించుకోవాలి. లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకుంటే సరిపోతుంది. కొబ్బరి పొడి కూడా వేయించుకోవాలి. 1/2 కప్పు 1 కప్పు రాగి పిండి, 1/2 కప్ కొబ్బరి పొడి, 1/4 కప్పు బెల్లం పడుతుంది ఫ్రెండ్స్ ఇందులోకి. ఇలా మనం డైలీ 1 లడ్డు తినడం వల్ల మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏజ్తో సంబంధం లేకుండా అందరికీ వస్తున్నాయి కదా జాయింట్ పెయిన్స్, మోకాళ్ళ నొప్పులు. అలాంటి వాటికి చాలా బాగా యూజ్ అవుతుంది రాగి లడ్డు. బ్లడ్ చాలా పెరుగుతుంది, ఐరన్ లెవెల్స్ని పెంచుతుంది. మనకి బోన్స్కి కాల్షియం కూడా పెంచుతుంది. బోన్ పెయిన్స్, జాయింట్ పెయిన్స్ ఉన్న వాళ్ళకి కూడా బాగా యూజ్ అవుతుంది. ఒక 1 మంత్ అలా మనం 15 డేస్ అయినా కరెక్ట్గా తింటే చాలా సెట్ అయిపోతుంది జాయింట్ పెయిన్స్ అయితే. మనం ఇలా రాగులతో పిండి ప్రిపేర్ చేసుకొని అయినా చేసుకోవచ్చు, లేదంటే పిండి డైరెక్ట్గా కొనుకొచ్చుకొని అయినా చేసుకోవచ్చు. చూడండి, 1/4 కప్పు బెల్లం. దీన్ని స్టెయిన్ చేయడానికి మాత్రమే ఒక టీ గ్లాస్ అలా వాటర్ పోస్తున్నాను. ఉండలుగా ఉన్నది మెల్ట్ అయిపోతుంది. మళ్ళీ మనకు స్టెయిన్ చేసుకోవడానికి అందులో ఏమైనా నలకలు అవి ఉంటాయి కదా, అవి పోవడానికి స్టెయిన్ చేసుకోవడానికి మాత్రమే నేను పాకం అది పాకం రాకపోయినా లడ్డు బాగా వస్తుంది, స్మూత్గా ఉంటుంది. మనకి తినడానికి స్టోర్ కూడా ఉంటుంది. 15 డేస్, 20 డేస్, 1 మంత్ అయినా స్టోర్ ఉంటుంది. మనం మంచి శానిటైజ్గా గ్లాసు జార్లో పెట్టుకొని ఉంటే. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా సిమ్లో పెట్టి కలుపుతూ ఉండండి. ఇలా అయితే చాలు, మెల్ట్ అయిపోతే సరిపోతుంది. స్టెయిన్ చేసుకోవడమే. బ్యాడ్ కొలెస్ట్రాల్ని తీసేస్తుంది. బాడీలో చాలా యూజెస్ ఉన్నాయి రాగి పిండి వల్ల. బెల్లం వల్ల కూడా ఐరన్ పెరుగుతుంది. రాగి పిండి వల్ల మనకి ఐరన్ లెవెల్స్ పెరుగుతాయి, కాల్షియం పెరుగుతుంది. చాలా హెల్త్ బెనిఫిట్. బ్యాడ్ కొలెస్ట్రాల్ని తీసేసి గుడ్ కొలెస్ట్రాల్ని పెంచుతుంది. ఒకటి ఏంటంటే, కిడ్నీ స్టోన్స్ ఉన్న వాళ్ళు మాత్రం కొంచెం మితంగా తింటే బెటర్. అంటే వీక్లీ 2-3 అలా తింటే బెటర్. కాల్షియం, హై కాల్షియం ఉంటుంది కాబట్టి, కాల్షియం ఆక్సలేట్ స్టోన్స్ వాళ్ళకి ఉంటాయి కాబట్టి, కిడ్నీ స్టోన్స్ వచ్చిన వాళ్ళు, కిడ్నీ సర్జరీస్ అయిన వాళ్ళు అవాయిడ్ చేసి డైలీ 1 కాకుండా వీక్లీ 2-3 తింటే సరిపోతుంది వాళ్ళకి ఐరన్ కోసం. ఇలా స్టెయిన్ చేసుకోండి. నేను కొంచెం చిక్కగా అయింది, మీరు ఇంకా కొంచెం పలచగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేయండి. ఇలా స్టెయిన్ చేసుకున్నాక నలకలు ఏమైనా వస్తే తీసి పడేసి మనం రాగి పిండిలో యాడ్ చేసుకోవడమే. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా స్టెయిన్ చేసుకున్నాక చిన్న చిన్న నలకలు వచ్చాయి నాకు బెల్లంలో. అది పోవడానికి మనం వాటర్ వేసి చేయడం. తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న రాగి పిండిలో కొబ్బరి పొడి, డ్రై ఫ్రూట్స్ కలిపి మనం ఈ బెల్లం వాటర్ యాడ్ చేయడమే. వేడిగా ఉన్నప్పుడే యాడ్ చేయాలి, లేదంటే గట్టిగా అయిపోతుంది. కాలినా సరే చెయ్యికి నెయ్యి అప్లై చేసుకొని మనం కలుపుకోవచ్చు, లేదంటే ఏదైనా స్పూన్తో వీడియోలో చూపిస్తున్న విధంగా అనుకోవాలి. నేను
యాలకుల పొడి ముందే ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాను, కానీ పిండిలో వేయడం మర్చిపోయాను, అందుకే తర్వాత వేసాను. మీరు పిండిలో బెల్లం వాటర్ వేయకముందే కలుపుకోండి యాలకుల పొడి. తర్వాత కొంచెం నెయ్యి వేసుకుంటూ నేను వేడిగా ఉన్నప్పుడే లడ్డూలు చుట్టాలని చెప్పేసి నెయ్యి యాడ్ చేసుకొని యాలకుల పొడి యాడ్ చేసుకొని కలుపుకుంటున్నాను. అలా బాగా కలుపుకోవాలి. స్మూత్గా కలుపుకున్న తర్వాత మనకు లడ్డు వస్తుంది చేతికి. చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుతూ వేడి ఉంటే, బాగా వేడిగా ఉన్నప్పుడు కూడా కాదు, మీడియంగా వేడి ఉన్నప్పుడు మనం చుట్టుకోవచ్చు. అలా ఫాస్ట్గా లడ్డూలు చుట్టుకుంటే అయిపోతుంది. రెడీ అయిపోయినాయి రాగి లడ్డు. ఇవి చాలా రోజులు స్టోర్ ఉంటాయండి. ఇవి మనం బయట కొనుకొచ్చుకోవడం కంటే ఇలా ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే మనకి రీజనబుల్గా మన బడ్జెట్లో అయిపోతుంది. బయట అంటే చాలా కాస్ట్ ఉంటాయి ఇవి. ఇలా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని హెల్తీ ఫుడ్ని అలవాటు చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి హెల్తీ రాగి లడ్డు రెడీ. ఇవి ఒక నీట్గా గ్లాస్ జార్లో పెట్టుకుంటే సరిపోతుంది. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.